సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి 2 రోజులు గడిచినా ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు సోషల్ మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరు పోలీసుల్ని మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలోనే నిందితుడికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఉదయం దొండగుడికి సంబంధించిన మరొక ఫోటో కూడా బయటకు వచ్చింది. ఈ ఫోటోలో దొండగుడు పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. కాగా బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ షాపులో దొండగుడికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. సైఫ్ పై దాడి చేసిన తర్వాత కొన్ని గంటలకు ఓ షాప్కు వెళ్లి హెడ్ ఫోన్స్ కొన్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. దీంతో నిందితుడు రైల్లో మరో చోటుకి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కు పెంచారు.